డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక డైలీ సీరియల్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. డైలీ సీరియల్ అనుకుంటే సీరియల్ ప్రేమికులకు కోపం వచ్చేస్తుందేమో. మీరు అనుకునే డైలీ సీరియల్ అయితే కాదు, అస్సలు కాదు. దివ్య నిఖిత అండ్ భరణి గారి సీరియల్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ దివ్య అండ్ భరణి గారిది ఎలా ఉందంటే, ఆమె మాట్లాడే విధానం అది అని తెలుసు. ఆమె ఆమె విధానం ఏంటో తెలిసిన భరణి గారే ఆమెని ఇరిటేట్ అవుతున్నారు. అది ఎలా? ఆమె ఏం మాట్లాడినా తప్పే, ఏం జోక్ చేసినా తప్పే, నవ్వినా తప్పే, ఏడ్చినా తప్పే, ఎవరితో మాట్లాడినా తప్పే, ఎవరితో మాట్లాడకపోయినా తప్పే. ఇదే నడుస్తుంది 2 days నుంచి. మనకి ఆ అమ్మాయి మాట వినిపిస్తుంది కాబట్టి మనకి తనే తప్పులా కనిపిస్తుంది. బట్ వెనకాల వినిపించకుండా కనపడకుండా చాలానే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే నిన్ననే సంజన గారు ఎప్పుడైతే ఆయన టాబ్లెట్స్ తీసుకెళ్ళిన తర్వాత ఇమ్మాన్యుయల్ మాట్లాడుతున్నాడు, పక్కన భరణి గారు మాట్లాడుతున్నారు, సంజన మాట్లాడుతున్నారు. బట్ దివ్య మాట్లాడితేనే ఈయనకి సుర్రం అంటుంది. మధ్యలో నువ్వెందుకు దొరుకుతున్నావు, పెద్ద ఆరిందలాగా పుడకలాగా అని అంటున్నారు. అంటే ఇమ్మాన్యుయల్ అంటున్నాడు కదా, అమ్మ నువ్వు చేసిన తప్పు మమ్మీ అని చెప్తే అది కరెక్ట్ కాదు కదా అని దివ్య కూడా అంటూ ఉంటే మధ్యలో భరణి గారు అక్కడ దివ్య కొంచెం డ్రాగ్ చేసింది. నాకు కూడా అనిపించింది, ఆగిపోవమ్మా, ఎందుకు డ్రాగ్ చేయడం, మాకు కనిపిస్తుందిలే. కాకపోతే దివ్య ప్రాబ్లం ఏంటి అంటే తను అక్కడ క్లారిఫై చేసేయాలనుకుంటుంది. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే అది ఎలా డిసైడ్ అయిద్దో తెలీదు. బట్ తను అనుకున్నది అక్కడ కంప్లీట్ చేసేయాలన్న ఒక ఉద్దేశంతో తన వాయిస్ రేస్ అవుతా ఉంది. దానివల్ల మనకు అదేదో ఒక గొడవలాగా, ఒక ఆర్గ్యుమెంట్ లా కనిపిస్తుంది. తను నిన్న చాలా బాధపడుతుంది. ఏంటంటే ఈమె ఎవరిని నామినేట్ చేయాలో కూడా డిసైడ్ చేయాలా అతను, భరణి గారు. లాస్ట్ టైము ఈమె కెప్టెన్సీలో ఉన్నప్పుడు గౌరవ్ని ఎందుకు నామినేట్ చేయలేదు నువ్వు, నీకు ఆ ఛాన్స్ ఉన్నప్పుడు అని అన్నారు. ఎందుకంటే గౌరవ్ భరణి గారికి ఎగెన్స్ట్గా ఉన్నారు కాబట్టి. భరణి గారికి ఎగెన్స్ట్గా ఉన్నారు, దివ్యకి లేడు కదా, దివ్య ఎందుకు నామినేట్ చేయాలి? తనకేం ఆడాలా, ఇతనికేం ఆడాలా? ఇక్కడ మీకు అర్థమవుతుందిగా. చాలా మంది అంటున్నారు దివ్య వచ్చిన తర్వాత అంట భరణి గారు రిటైర్మెంట్ అయిందంట, భరణి గారు ఓడిపోయారంట. మరి దివ్య లేకుండా ఆయన ఆడిన 2 గేమ్స్ ఏమైనాయి? ఆయన ఆడిన 2 గేమ్స్ ఎందుకు గెలవలేపాడు? నిన్నగా మొన్న గౌతమ్తో ఆడిన గేమ్ అదేమైనా మెంటల్ టాస్కా లేకపోతే ఫిజికల్ టాస్కా? మొన్న నేను చాలా స్మూత్గా చెప్పాను. బట్ ఇవాళ వస్తున్న ట్రోల్స్ వీడియోస్ వల్ల నేను కొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుంది. నిన్న ఆయన గౌతమ్తో ఆడిన ఆట ఏం ఆట అండి అది? ఒక 2 కలర్స్ గుర్తు పెట్టుకొని వెళ్ళి పెట్టలేరా? ప్రతి ఒక్క కలర్కి 2 సార్లు పరిగెడుతున్నారు. ప్రతి ఒక్క ప్లేట్ తీసుకోవడానికి 2-3 సార్లు పరిగెట్టి ఏందది? ఎందుకంత టెన్షను, ఎందుకంత ఆత్రము? గౌరవ్ చెప్పింది నిజమే, ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పాడు కదా గౌరవ్. మరి అది నిజమే, కన్ఫ్యూజన్, ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పి అబ్బాయి చెప్పిన మాట పక్కా కరెక్ట్ అనిపించింది నేను గేమ్ చూసిన తర్వాత. నాకు అదేమైనా ఫిజికల్ టాస్కా? సరే ఆయనకి హెల్త్ బాగోలేదు, ఆయన పైకి ఎక్కి దిగలేకపోయాడు, లేకపోతే ఏదో ఫైట్ ఇవ్వలేకపోయాడు, వార్ ఇవ్వలేకపోయాడు. ఈ అబ్బాయి చూస్తే యంగ్ అండ్ ఎనర్జిటిక్, ఈయన వయసుతో అమ్మ మళ్ళీ వయసు అంటే కోపం వచ్చేసి దీనికి. నిన్న ప్రేరణ వచ్చినప్పుడు ఏజ్ పరంగా చూస్తే నిజంగా మీరు చాలా యంగ్ కనిపిస్తున్నారు సార్ అంటే దివ్య ఏదో అంది, తెలుసులేండి అన్నట్టుగా ఏదో అంది, దానికి కోపం వచ్చేసింది. కానీ అంతకు ముందే ప్రేరణ ఒకసారి మీ హెయిర్ స్టైల్, లేదా మీ ప్రేరణ అందా హారిక అందా గుర్తులేదు, హెయిర్ స్టైల్ బాగుంటుంది, మీ బియర్డ్ చాలా బాగుంటుంది అన్నట్టు అంటే తనుజ వెంటనే అది కలర్ వేసిందిలే అని అంది. మరి దానికి కోపం లేదా? నేను ఇంటి నుంచి వచ్చిన వాళ్ళని అనట్లేదండి. ముద్దుగా తను పలకరించే విధానం మీకు నచ్చుండొచ్చు, కాదనలేదు. నాకు నచ్చింది ఆ క్లిప్. నేను కూడా నా పేజ్లో నేను కూడా పెట్టాను, చూడొచ్చు. ఇప్పుడు పెట్టిందో అప్పుడు పెట్టిందో మీరు చూడొచ్చు. ఆ నాన్న అని చాలా క్యూట్గా అనిపించింది, చాలా జెన్యున్గా అనిపించింది అనేసి నేను చాలా సపోర్ట్ చేశాను తనుజని కూడా. అప్పుడు ఎప్పుడైతే నేను తనుజని అంటే తిను మాట్లాడే విధానము ఫ్లిప్పింగ్ అని ఎప్పుడు అనుకున్నానంటే, కళ్యాణ్ తనుజ కలిసి ఆడేటప్పుడు ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఏమంటారు ఆ వెయిట్ పట్టుకొని ఉన్నప్పుడు కళ్యాణ్ తప్పు లేకపోయినా తనుజ వైపు పడిపోయిన తర్వాత కళ్యాణ్ మీద నెట్టేసి వెళ్ళిపోయింది చూడండి తనుజ. ఆ టైం నుంచి నేను తనుజ గేమ్ ఇలా ఉందా అని అప్పుడు నేను అనుకున్నాను తప్పితే అంతకుముందు నేను తనుజనే ఏమంటారు సపోర్ట్ చేశా. దివ్యాని కూడాను ఎప్పుడైతే తను వచ్చిన తర్వాత భరణి గారు దివ్య కలిసి ఆడిన ప్రతి గేమ్ గెలిచారో అప్పటి నుంచే నేను దివ్యాని సపోర్ట్ చేశా. ఏదో మా ఊరు అమ్మాయి, మా పక్కింటి అమ్మాయి, మా ఇంటి ముందు అమ్మాయి, మా ఇంటి వెనక అమ్మాయి అని నేను ఎవరికి సపోర్ట్ చేయట్లే. వాళ్ళు ఆడే విధానాన్ని చూసి, వాళ్ళ బిహేవియర్ని చూసిన తర్వాతనే ఆడియన్స్ కూడా సపోర్ట్ చేస్తారండి. ఇది మీరు చూసుకోవాలి. నచ్చిన వాళ్ళకి ఒకలాగా, నచ్చిన వాళ్ళకి ఒకలాగా, తెలిసిన వాళ్ళకి ఒకలాగా, తెలియని వాళ్ళకి ఒకలాగా చేయకూడదు. మనం ఏం చూస్తామో అదే చేయాలి. ఇక్కడ దివ్య అండ్ భరణి గారి విషయంలో ఎవరిది తప్పు అంటారు? నేనైతే భరణి గారు చేస్తున్నది చాలా తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు వచ్చి చెప్పిన తర్వాత ఆయన టప్పని మారిపోయి ప్లేట్ ఫిరాయించేసి ఆయనకు నచ్చినట్లు మాట్లాడేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నా. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి.